ఇండియానా డూన్స్ నేషనల్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ మా ఇండియానా డూన్స్ నేషనల్ పార్క్ అయితే మనం ప్రస్తుతానికి ఇదైతే ఉన్నాము. ఈ నుంచి డైరెక్ట్ ఇట్లా లేక్ దగ్గరికి బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎన్ని ట్రయల్స్ అయితే ఉన్నాయి, పిల్లలతో ఇవన్నీ కావాలి అని అనుకుంటున్నా. ఇక్కడ మనకి ఇండియానా డూన్స్కి వెళ్ళే ముందు ఇక్కడ డిప్స్ అండ్ సిప్స్ అని ఇక్కడ మనకు ఐస్ క్రీమ్ షాపు ఇవన్నీ అయితే ఉన్నాయి, లెమనేడు ఇవన్నీ. అండ్ దెన్ ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట, మన కార్ పార్కింగ్ ప్లేస్. అక్కడ ఇక్కడ పక్కకు వచ్చే ఈ వే ఉంది, ఈ నుంచి ఇట్లా ఇండియానా డూన్స్ ట్రయల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇటు ఈ నుంచి ఇటు వెళ్తే డైరెక్ట్ బీచ్ అనమాట ఇది. సో ఇక్కడే మన కార్స్ ఇవన్నీ అయితే ఈయనే ఆపేసినారు. సో దీని నుంచి అయితే ముందుకు వెళ్ళనియట్లేదు మనకు. సో మనం ఈ వాక్ వేలో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. లెట్స్ గో దేర్ గైస్. మన ఇసుక దిన్నెలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ చిన్న పాండ్ మాదిరి అయితే ఉంది, అంతా స్వాంపులు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఈ కిచ్ కీచురాళ్ళు అడుచుకుంటూ శబ్దం అయితే వస్తుంది. హోప్ యూ గైస్ ఆర్ లిజనింగ్ దట్ సౌండ్. ఇట్లా ఒక మైల్ వచ్చిన తర్వాత మనకు ఇట్లా షాప్ మాదిరి అయితే ఉంది. దాని పక్కన ఇక్కడ కొండల మాదిరి అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడాలి మరి. బీచ్ వే అనుకుంటా ఇది. సో అవన్నీ వేస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. నుంచి షాప్ మాదిరి అయితే ఉన్నాయి మనకు. అండ్ దెన్ ఈ నుంచి బయటకు వస్తానే మనకు లేక్, బీచ్. వావ్, సూపర్గా ఉంది ప్రజెంట్ అట్మాస్ఫియర్ అయితే. అండ్ దెన్ దీని పక్కనే ఇట్లా స్వాంప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి, డ్యూన్స్. వెదర్ అయితే బాగుంది, అప్పుడప్పుడు క్లౌడీ, అప్పుడప్పుడు ఎండ వస్తుంది ఈరోజు. అండ్ దెన్ సీగల్స్ ఇవన్నీ అయితే ఎగురుతున్నాయి. అక్కడికి వెళ్ళి చూడాలి. జనాలు అయితే లోపలైతే ఉన్నారు, చాలామంది ఉండరేమో. బట్ అది ఎంత మటుకు డేంజర్ అయిందనేది అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూడాలి. ఓకే, మరీ ఎక్కువ పొలాలు గిల్లలు అయితే ఏం లేవు, ఓకే టైప్ ఉంది. పిల్లలు అయితే ఫన్ చేస్తారు. మనమైతే మన క్యాంప్ను అయితే సెటప్ చేసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది అయితే చూడాలి. ఇది పెద్ద చైర్లు ఉన్నాయి కదా, ఇవైతే లైఫ్ గార్డ్ ఉంటాడు, ఇంకా లైఫ్ గార్డ్ రానట్టున్నాడు. సో మనమైతే సెటప్ చేసుకున్నాము ఇంకా ఒక చోట, ఏడన్నా చెట్టు కింద అట్లా. ఇక్కడ పిల్లలు అయితే ఆ పిల్లలతో ఆడలేక నేనైతే ఈ పైకి వచ్చి అయితే ఉన్నా. చూడండి, మన మొత్తం డ్యూన్స్ పైకి అయితే ఎక్కాము. మన వాటర్ ఇవన్నీ అయితే చాలా డౌన్లో అవుతుంది. చూడండి, ఇదంతా స్లోపీ ఏరియా. ఈ నుంచి ట్రెక్కింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పీపుల్ చూడండి, చాలామంది అయితే ట్రెక్కింగ్ ఇవన్నీ అయితే చేస్తున్నారు ఈ డ్యూన్స్లో. సో ఈ ఇసుక దిండెలు ఇవన్నీ ఎక్కడము పీపుల్ చాలా ఫన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. నాకైతే భయం అవుతుంది, స్నేక్స్ ఏమైనా ఉంటాయేమోనని. ఎందుకంటే ఇదంతా డెజర్ట్ ఏరియా కదా, కొద్దిగా స్నేక్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడే మనకు వాటరు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఈ స్లోప్ ఇదంతా ఎక్కి వచ్చి నేనైతే ఇక్కడ సెటిల్ అయి ఉన్నాను. అది గైస్, ఆ విధంగా ఈరోజు అయితే ఈ విధంగా ఫుల్ ఫన్తో అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. మీకైతే మన ఇండియానా డూన్స్ ట్రిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా బీచ్కి వెళ్ళండి, ఇటువంటి వెకేషన్స్ ఎంజాయ్ చేయండి, రిలాక్స్ కండి గైస్. సో ఇంకా నాకైతే ఆడ ఇంట్రెస్ట్ లేదు ఎక్కువసేపు వాటర్లో ఉండడం. సో ఇంకా ఇలా కొద్దిగా చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుదామని ఇక్కడికైతే వచ్చాను. బాయ్, సీ యూ గైస్, టాక్ టు యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. వావ్, బ్యూటిఫుల్ లేక్ మ్యాన్. సెకండ్ హ్యాండ్ కూడా సంవత్సరానికి ఒకసారే కదా వచ్చేది. మరి పిల్లలు అయితే లోపలికి వెళ్ళి ఫన్ చేస్తున్నారు. అదేదో మన బాస్కెట్ ఏమంటారు దాన్ని, మన అదేదో ప్లేట్ మాదిరి ఉంది, దాని పేరు అయితే మనకు బాగా తెలియదు. దాన్ని అయితే అటు ఇటు వేసుకుంటూ ఫుల్ ఫన్ అయితే చేస్తున్నారు పిల్లలు ఆడుకుంటూ దాంతో. సో ఓవరాల్గా మనకు వెదర్ అయితే ప్లెజెంట్గా అయితే ఉంది ఈరోజు. అండ్ దెన్ వాటర్ కూడా కొద్దిగా చల్లగా ఉన్నాయి. దిగుదామని చూస్తే మనకు వర్కౌట్ కాదులే అని
మనం అయితే ఇట్లా మన వీడియో చేసుకుంటూ కామెంటింగ్ చేసుకుంటూ కూర్చున్నాము. ఆ విధంగా అయితే ఈరోజు ఫుల్ ఫన్గా అయితే ఉంది మన బీచ్. ఇది వచ్చేసి మనకు ఇండియానాపోలిస్ వెస్ట్ సైడ్ బీచ్ అనమాట. సో దీనికి మనకు పర్ ఫ్యామిలీ వచ్చేసి $25 అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ సేఫ్గా మన అక్కడ బోట్ వస్తుంది కదా, ఆ బోట్ వచ్చేసి కోస్టల్ గార్డ్స్ అనమాట, గార్డింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఈ సేఫ్ ఏరియాలో సెక్యూర్గా పెట్టేదానికి అన్నట్టు ఈ మనీ అయితే తీసుకుంటున్నారు. చూడండి, అక్కడ ఒక బోటు, అక్కడ ఒక బోటు, అక్కడ ఒక బోటు, అండ్ దెన్ అక్కడ రెడ్ సింబల్ అయితే ఉంది, అవి దాటి అయితే వెళ్ళొద్దు. సో మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఇచ్చినందుకు మనీ ఇవన్నీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రీవియస్గా అయితే ముందు వచ్చినప్పుడు నేను ఫ్రీగానే వెళ్ళింటిని. నేనైతే ఏ మనీ అయితే పే చేయలేదు. జనాలందరూ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ 10:30 అవుతుందన్నమాట. సో మనకు లైఫ్ గార్డ్లు వీళ్ళందరూ 11 నుంచి స్టార్ట్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ మనకు పోయే కొద్దీ సన్నీ పీరియడ్లో అయితేసి మనకు చాలామంది అయితే ఉంటారు. అది గైస్, మీరైతే మన వీడియోలు చూస్తూనే ఉండండి ప్లీజ్. మన వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు, బట్ మన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ రావట్లేదు. హెల్ప్ అస్ గైస్. ఇప్పుడే లేక్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, మనకు అలలు అయితే పెద్ద అలలు అయితే ఏమీ లేవు ఇక్కడ. అండ్ దెన్ మా విదురు అయితే ఇక్కడ గాగుల్స్ పెట్టుకొని అయితే రెడీగా ఉన్నాడు. లేక్లోకి వెళ్తానంటే ఇప్పుడు కొంతమంది జనాలు అయితే లోపలికి అయితే వెళ్తున్నారు. నేనైతే అది అక్కడ రెడ్ సింబల్ పెట్టినారు కదా, అక్కడ అది మించి వెళ్ళొద్దు అనమాట. ఇంకా మనకు లైఫ్ గార్డ్స్ అయితే రెడీ కాలేదు. సో అది గైస్, ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఫన్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మొత్తము, వావ్, ఫుల్ ఫన్ అయితే ఉంది. ఇదంతా మనకు కోస్టల్, ఎక్కడైనా కూర్చొని మనం మొత్తము ఫన్ క్రియేట్ చేసుకోవచ్చు. మరీ ఇంత దగ్గరే లేకుండా కొద్దిగా దూరం వెళ్తే బాగుంటుందేమో, బట్ చూడాలి వీళ్ళు పిల్లలంతా ఎట్లా ఫన్ చేస్తారు ఏంటి అనేది. అది గైస్, మనం చూస్తూనే ఉన్నాము మన వీడియోస్ని. మా వీధిలో వచ్చేసి మన గోప్రోని అండర్ వాటర్ తీస్తాడంట. గో మ్యాన్. It's my dad's GoPro. Hi, this is Joy. Hey guys! Hey guys! Hey guys! Hey guys! And look what I'm about to do. It's not waterproof. This is Bubba Shoe. That's the water. That can work on the water? Yep, it's on. Go! I'm ready. Let me do it. Okay, go down. This is the beach. Hey! Can I have it after you? Can I have it after you? Could I take the floaty? Yeah, can I take it after you? Go past. మొత్తం మీద చిన్నపిల్లలది ఇదైతే వేసుకొని స్విమ్ అయితే చేస్తున్నా గైస్. చిన్నపిల్లల తయారైపోయి మన బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ బెలూన్ మా చైతన్య వాళ్ళ పాపది. సో చిన్నపిల్లల బెలూన్ తీసుకొని అయితే ఫన్ క్రియేట్ అయితే చేస్తున్నాము. మొత్తం మీద బీచ్లో తడవద్దు అనుకుంటున్నా. మొత్తం మీద అయితే తడిచిపోయాను ఈరోజు. బీచ్లో అయితే ఫుల్ ఫన్ గైస్, మస్తు ఎంజాయ్ అయితే చేస్తున్నాము. దీని తర్వాత కొద్దిసేపు
ఇసుక ఉన్నాయి కదా, ఇసుకలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. అండ్ దెన్ శాండ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీచ్లో మునిగి ఓవరాల్గా మొత్తం మీద అయితే సాయంత్రం అటైతే ఇంటికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. మీన్వైల్ ఏదన్నా లంచ్ తెచ్చుకుంటాం కదా ఇంటి దగ్గర నుంచి, అది తినాలి. ఇంకా అది ఈరోజు మన ప్లాన్ అయితే ఇది. అది గాయస్ మన గోప్రోని అయితే మొత్తం మీద అండర్ వాటర్లో అయితే తీసుకెళ్ళినాడు. బట్ ఇదైతే వర్క్ అవుతుంది ప్రస్తుతానికి. తర్వాత చూడాలి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. మీన్వైల్ మధ్య మధ్యలో మనం వీడియోస్ అయితే తీసుకుంటుంటాం కదా, చూడాలి. అదే గైస్ ఇక్కడ జనాలు అయితే చాలామంది అయితే ఇక్కడ ఫుల్ ఫన్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ కిడ్స్ అయితే ఫుల్ ఊపులో అయితే ఉన్నారు. మనం కూడా చిన్నగా బీచ్లో ఎంజాయ్ అయితే చేయాలి. చూడండి ఇక్కడ వరకు అయితే మనకు ఈ ఇసుక రాళ్ళు అయితే ఉన్నాయి ఇట్లా. బట్ ఈ నుంచి వైట్ శాండ్ అయితే ఉంది. కొద్దిగా దీన్ని చూసుకుంటూ అయితే వెళ్ళాలి. మ్యాన్ చాలా కోల్డ్ అయితే ఉన్నాయి వాటర్ అయితే నాకైతే. బట్ కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా ఈ చల్లదనానికి మాట్లాడాలంటే ఎట్లా ఉంది నాకు, నా వల్ల అవ్వట్లేదు. అది గైస్ మొత్తం మీద ఫుల్ ఫన్ అయితే ఉంది. బంతి ఆట ఆడుతున్న బాయ్స్ ఇక్కడ, పెద్దలు కూడా చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ బీచ్లో. అండ్ దెన్ పీపుల్ కూడా చాలామంది అయితే వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ పాయింట్. మొత్తం మీద అయితే మనకు చాలా ఫన్ అయితే ఉంది. అదేవిధంగా మనకు సెక్యూరిటీ ఇవన్నీ చాలా బాగా అయితే నడుస్తున్నాయి ఇక్కడ. మొత్తం మీద సూపర్ సెక్యూర్ బీచ్ అండి ఇది. మీరందరూ వచ్చి ఫుల్ ఫన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ, నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్యామిలీతో అందరూ వచ్చి సమ్మర్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా సూపర్ ఫన్గా అయితే ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ వరుణ్ వెదురు అండ్ దెన్ వీడు దీపు అయితే ఫన్ క్రియేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అటు ఇటు దాన్ని అయితే మూవ్ చేసుకుంటూ. వీడు జాయిగాడు మీకేదో చెప్తాను నీళ్ళన్నీ చల్లుతున్నాడు మీద. రే వాట్ ఈస్ దట్ వరుణ్? Canyon? I think it's a stone from the canyon. I don't know. Okay. Where you found it? In the ocean. Okay. I want to show mommy. Okay. పిల్లలు అయితే ఫుల్ ఫన్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. మొత్తం మీద కూర్చొని కళ్ళద్దాలు అయితే పెట్టాడు మా వాడు నాకు. అద్దాలు బీచ్ అయితే మనకు బాగా సేఫ్గానే ఉంది. సో కిడ్స్కి ఏమన్నా అవుతుంది ఏంటి అని ఇట్లా భయపడాల్సిన అయితే అవసరం అయితే లేదు. సో జస్ట్ మనము మన కిడ్స్ని ఎట్లున్నారో ఏంటి అనేది చూసుకుంటుంటే చాలు. సో మనకి ఇది వచ్చేసి ఇండియానా డూన్స్ మన వెస్ట్ బీచ్ అనమాట. సో అది గైస్ ఇక్కడ మేమైతే ఫుల్ ఫన్ అయితే చేస్తున్నాము. మనకి ఇట్లా వాటర్ చాలా బాగుంది, చాలా ఫన్గా అయితే ఉంది. బట్ చల్లగా ఉంది. ఓకే గైస్, లెట్స్ ఎంజాయ్ ద వెదర్ హియర్. Sorry. మొత్తము బీచ్లో మొత్తం అయితే తడిసిపోయినాయి ఈరోజు. ఫైనల్గా 100% చలి అయితే ఇంకా మునిగిన తర్వాత నిండా మునిగినాక చలి ఎందుకంటారు కదా పెద్దలు, ఆ టైప్లో అయిపోయింది మనకు. ఇక్కడ చలి అనేది లేదు, ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఫుల్ ఫన్ క్రియేట్ చేసుకోవడమే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం గైస్. మీరు కూడా వచ్చి
బీచ్లకి ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ పీరియడ్లో. వాట్ యూ వాంట్ టు డూ? Oh, this water's pretty deep. It's up to here. I don't think we can go that deep. Come back. Huh? Hello, my name's Ryan. His name is not Ryan. His name is Weirdo. No, it isn't. That's not how you play volleyball. Here, let me play. Let me play. Let me take the ball. వావ్ స్పీడ్ బోట్ అయితే వెళ్తుంది ఇక్కడ కోస్టల్ గార్డ్స్. ఇద్దరు పిల్లలు అయితే నీళ్ళు పోసుకుంటున్నారు ఇక్కడ. అండ్ దెన్ విదురు అయితే ఇట చిన్న పిల్లల బెలూన్ మీద అయితే ఆడుతున్నాడు. సో విదుర్ని అంకుల్ అయితే పుష్ చేసినాడు శివ. సో మా విదుర్ he himself fall down now. So that's what he is doing and he is enjoying. And then అందరు పిల్లలు కూడా బీచ్ మొత్తం ఫన్ అయితే ఫుల్ ఫన్నీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. జాయ్ గాడు ఏదో చెప్తాడంట మీకు. మా వరుణ్ గాడు వచ్చేసి చేప కాళ్ళు అయితే పెట్టుకొని మర్మైడ్ మాదిరి అయితే ఆడదామని అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఏ మే ఐ గోయింగ్ టు బి మెర్మైడ్ టుడే? చేప అయితే లోపలికి వెళ్ళిపోతుంది. బాయ్. GoPro అయితే అండర్ వాటర్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. మీరే చూడండి ఏమున్నాయో. నాకైతే ఈ లేక్లో ఏముంటాయి అనేది అయితే పెద్దగా ఐడియా అయితే లేదు. మొత్తం మనకైతే వైట్ శాండ్ అయితే ఉంది. లోపల ఖనిజాలు ఇటువంటివి అయితే ఏమీ లేవు ఇక్కడ. అదేవిధంగా మీకు మనులు మాణిక్యాలు కూడా ఏమి దొరకవు. సో ఉన్న తెల్ల ఇసుకని అయితే చూసి ఎంజాయ్ చేయండి గైస్. ఇక్కడ మా విధులు వచ్చేసి స్కూబా డైవింగ్ మాదిరి చేసి ఏదో మన దీంతో శంఖాలు అవి ఉంటే కనుక్కోవాలని చూస్తున్నాడు. పెద్ద గ్లాసెస్ అయితే తెచ్చుకున్నాడు. అండ్ దెన్ హీస్ ప్లేయింగ్ దేర్ విత్ హిస్ బ్రదర్. దే ఆర్ ఎంజాయింగ్ లాట్ టుడే. బీచ్లో అయితే బాల్ ఆడుతున్నాము. సో బాల్ని వావ్ కమాన్ వరుణ్, హీఈస్ హిట్టింగ్ లైక్ క్రికెట్. సో అక్కడ మన ఇండియా ఏమో సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ ఆడుతుంది. ఇక్కడ మేమైతే బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి గైస్, అక్కడైతే మనకు డేంజర్ బోట్స్ అయితే ఉన్నాయి. వీ డోంట్ వాంట్ టు క్రాస్ దట్ లైన్. దెన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్. వావ్ బాగుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వేస్ట్ వర్క్ అయితే వచ్చింది. దెన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్. వావ్.